రాజకీయ హస్తం కార్యక్రమానికి స్వాగతం. రాజకీయంలో సునామీలా దూసుకొస్తున్న శివాజీ నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం శివాజీ గారు. నమస్తే అండి. చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని ఇలా ఇంట్రొడ్యూస్ చేయడం. శివాజీ గారు, మీకు అసలు రాజకీయాల్లో రావాలి అన్న ఆలోచన ఎప్పుడు ఉంది? సమాజంలో డబ్బు ఉంటే రాజకీయాలు చేయడం అదొక అపోహ మాత్రమే. తెలంగాణ ఉద్యమం సమయంలో లాఠీ దెబ్బలు, పోలీసుల అరాచకాలు, ఆ సమయంలో మీరు ఫేస్ చేసిన కష్టాలు ఏంటి? కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్ష ప్రకటించిన కాడ నుంచి విద్యార్థులు కూడా ఉద్యమించకపోతే మీరు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు టీఆర్ఎస్ కండపడుతుంది. అంతలోనే ఏమైంది? కాంగ్రెస్ లో వచ్చేసరికి బేసికల్లీ మా ఫ్యామిలీ మేము అంతా నరుడు కట్టిన కాంగ్రెస్ వాదులం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాక ముందే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే జాబ్ క్యాలెండర్ అది కూడా రిలీజ్ చేస్తాం మా సీఎం రేవంత్ రెడ్డి. లాస్ట్ అయిపోయే సంవత్సరంలో చేస్తారా? నాగార్జున సాగర్ చూడడానికి వస్తేమో సౌకర్యాలు ఉండవు. ఇదంతా అబద్ధం అండి, అబద్ధం, బోగస్ ప్రచారాన్ని. అంటే కాంగ్రెస్ పార్టీకి డబ్బు మంది ఇస్తే చాలు బోగస్ ప్రకారం అవుతుంది అంటారా? ఆ పరిస్థితులలో ఈ జానారెడ్డి గారే సాగర్లో వెళ్తే గుంతలే కనబడుతున్నాయి కదండి. ఆ రోడ్లు ఉన్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయని మీరు చెప్పి గుంటలు ఉన్నాయని చెప్పేసి జనాలు అంటున్నారు. కొన్ని చోట్ల చూస్తుంటారు. దాన్నే బేస్ చేసుకొని